మల్లాపూర్ శక్తి సాయి నగర్ డివిజన్లో బ్రహ్మపురాన్ని JNNURM అదేవిధంగా చండియా నగర్లో ఈరోజు భక్తి బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి డివిజన్ అధ్యక్షుడు మరి మన సాయి గౌడ్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి ధన్పాల్ రెడ్డి గారు, సీతారాం రెడ్డి గారు, మరి నెమలి అనిల్ గారు, చిట్టు గారు, రాజన్న, మిగతా మహిళా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఈరోజు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి ఈరోజు ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ తిరిగినట్టయితే ఏ బస్తీకి పోయినా మరి ఎక్కడ చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దారుణమైన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మరి కలుషిత నీరు, దాంతోపాటు ఎక్కడ రోడ్లు లేవు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు మరి ఉప్పల్ నియోజకవర్గానికి వాళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు ఏ బస్తీకి పోయినా ఏ గల్లీకి పోయినా ప్రజలందరూ మరి తీవ్రమైన మరి నిరాశతో ఉన్నారు. తప్పకుండా ఈ బస్తీ బాట కార్యక్రమం ద్వారా మరి ఈరోజు గల్లీ బస్తీ తిరిగినాం. ఎక్కడెక్కడైతే మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతారో తప్పకుండా తొందరలోనే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా మరి ఎక్కడ కూడా లీక్ కాకుండా, దాంతోపాటు స్వచ్ఛమైన మరి నీటినే కానివ్వండి, మరి కొత్త సీసీ రోడ్లతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మరి తప్పకుండా ప్రజలకు అందే విధంగా చూస్తాం. దాంతోపాటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి 2 సంవత్సరాలు అయింది. మరి రేవంత్ అన్న ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిధులు ఇస్తారు. మరి ఆ నిధులతోని ఏ విధంగా అయితే నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయో ఆ నిధులతోని మరి శక్తి సాయి నగర్ డివిజన్, అదేవిధంగా మల్లాపూర్ డివిజన్ పూర్తిగా సమస్యలు ఉన్న దగ్గర అన్ని దగ్గరలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం తొందరలోనే. దాంతోపాటు ప్రజలకు కావాల్సిన మరి సంక్షేమ పథకాలు గత 10 సంవత్సరాలల్లో ఎక్కడ తిరిగినా వారికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి దళిత బంధు ఇస్తాను మోసం చేశారు, బీసీ బంధు ఇస్తాను మోసం చేశారు, మరి మైనార్టీలను మోసం చేశారు. మరి సమాజంలో ఉన్న అన్ని వర్గాలని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మరి మొన్న ప్రజాపాలనలో ఏదైతే రేవంత్ రెడ్డి అన్న మరి ముఖ్యమంత్రి అయినాక ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, 500 రూపాయల సిలిండరే కానివ్వండి, మరి దాంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. మరి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంద్రమ్మ పాలనలో మరి కొత్త రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి సన్నబియ్య కార్యక్రమం అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఇంద్రమ్మ రాజ్యంలో ఈరోజు ప్రజలకు అన్ని విధాల మరి వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి తొందరలోనే ఇంద్రమ్మ ఇండ్లు కూడా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంద్రమ్మ ఇండ్లతో పాటు మరి ఏదైతే 2500 రూపాయలు మరి ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా కాంగ్రెస్ పాలన మరి ఇంద్రమ్మ పాలనలో తప్పకుండా అవి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే తెలియజేస్తున్నాం, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తిస్తే మనం తప్పకుండా ప్రభుత్వం నుంచి నిధులు తీసి మన ఉప్పల్ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మన ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. మరి ఇప్పటి వరకు అభివృద్ధి జరగాలి. 10 సంవత్సరాలల్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఏ అభివృద్ధి జరగలే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి గల్లీ ప్రతి బస్తీ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి మరి స్థానికంగా వాళ్ళకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు కూడా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ బస్తీ బాట కార్యక్రమంలో మరి పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బస్తీ వాసులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.